End products of the light phase are. Sir, light phase లో చూడండి photosynthesis is completed in two stages, light phase and dark phase. Photosynthesis లో what gas is released? Oxygen. అలాగే లైట్ ఫేజ్లో ఇంకేం జరుగుతున్నాయి? ఇక్కడ మనకి ఏటీపీ, ఎన్ఏడిపి అండ్ ఎనర్జీ ఫార్మ్స్ రిలీజ్ చేయబడతాయి, అంటే ప్రిపేర్ చేయబడతాయి. అంటే సెకండ్ ఆప్షన్ O2 అండ్ NADPH2 అండ్ ATP తయారు చేయబడతాయి. ఇది లైట్ ఫేజ్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్. లెఫ్ట్ సైడ్ ఏమో నేమ్ ఆఫ్ ది సెల్ ఇచ్చాడు, రైట్ సైడ్ ఏమో సైజ్ ఇచ్చాడు. సార్ మనకి ఇక్కడ ఒక పాయింట్ చెప్పొచ్చండి. లాంగెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ ఏంటి? నెర్వ్ సెల్. ఎంతవరకు ఉంటుంది? అప్ టు 1 మీటర్. 1 మీటర్ అంటే ఎంత? 100 సెంటీమీటర్స్. ఎక్కడ కనిపిస్తుంది సార్ ఇది? రైట్ నౌ. లార్జెస్ట్ సెల్ ఇన్ ద వరల్డ్ ఏంటి? ఆస్ట్రిచ్ ఎగ్. ఆస్ట్రిచ్ ఎగ్ L&B వేసుకుంటే 17 × 18 cm వస్తుంది సార్. 1.3 kg ఉంటుంది అరౌండ్ ఇది. లివర్ సెల్. లివర్ సెల్ మనకి చూడండి సార్, బ్యాక్టీరియా చాలా చిన్నగా ఉంటుంది కదా. బ్యాక్టీరియా మనం చిన్నగా ఉంటుంది, మైక్రోస్కోప్తో చూస్తాం కాబట్టి మైక్రాన్స్లో ఉంటుంది. ఇదే లివర్లో ఉండే సెల్ని లివర్ యొక్క వెయిట్ అయితే 1500 grams అంటాం. నేను అడిగిన లివర్ సెల్ ఇక్కడ. లివర్లో హెపటోసైట్స్ అంటాం, వాటి యొక్క సైజ్ ఎంత? 20 to 30 microns అంటున్నాం. రైట్. కాబట్టి ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి సార్. A3B1 అంటే A3B1 అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ సార్. రైట్ నౌ ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ రిగార్డింగ్ డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ సైట్ అండ్ లాంగ్ సైట్. షార్ట్ సైట్ అంటే ద ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫాల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా. రెటీనా కంటే ముందు పడుతుంది షార్ట్ సైట్ అండి, రెటీనాకి వెనక పడుతుంది ఇమేజ్ లాంగ్ సైట్. లాంగ్ సైట్లో ద ఇమేజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫాల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా. A snake bites, the snake has bitten Ravi, then his eyes are getting closed and unable to walk, speak and breathe. According to symptoms, what type of snake bite it is? Idi neurotoxin sir. Neurotoxin. Sir, when cerebrum is impacted, unable to walk, unable to speak, eyes are closed. బ్రెయిన్లో మేజర్ పార్ట్ సెరిబ్రమ్ అండి, అంటే నర్వస్ సిస్టమ్ పార్టే అది. ఆ నర్వస్ సిస్టమ్ పైన ఇంపాక్ట్ చూపిస్తే అనేబుల్ టు వాక్, అనేబుల్ టు స్పీక్, అలాగే అనేబుల్ టు బ్రీత్ అవన్నీ వస్తాయి. కాబట్టి న్యూరోటాక్సిన్. ఇఫ్ స్నేక్ పాయిజన్ ఇంపాక్ట్స్ నర్వస్ సిస్టమ్, దేర్ ఇస్ కాల్డ్ న్యూరోటాక్సిన్. కిడ్నీపై ఇంపాక్ట్ చేస్తే నెఫ్రోటాక్సిన్ అంటాం. బ్లడ్ అయితే హీమోటాక్సిన్ అంటున్నాం. కాబట్టి ఆక్సిటాక్సిన్ అనేది అది ఆక్సిటాక్సిన్ అనేది నో వర్డ్ సార్. కాబట్టి 43 అది ఫోర్త్ ఆప్షన్ సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ మెడుల్లా రెగ్యులేట్ ఎమోషన్స్, బాడీ ఈక్విలిబ్రియం, ఇమాజినేషన్, అదర్ ఎమోషన్స్ అండి. రైట్. మనకి బ్రెయిన్లో 2 parts ఉంటాయి హెండ్ బ్రెయిన్లో, సెరిబెల్లం అండ్ మెడుల్లా అబ్లాంగేటా. ఇది మెడుల్లా అబ్లాంగేటా కంప్లీట్ నేమ్ సార్. అది షార్ట్లీ మెడుల్లా అంటున్నాం సార్, అర్థమైపోతుంది. మెడుల్లా దేన్ని కంట్రోల్ చేస్తుంది సార్? మనకి మెడుల్లా అబ్లాంగేటా కాఫ్ అండ్ స్నీజింగ్. సెరిబెల్లం మళ్ళీ మనకి ఇది పార్ట్ అండి, సెరిబ్రమ్ పార్ట్ అండి, డయాన్సర్ పార్ట్. చూడండి 1, 2, 3 parts అండి. థర్డ్ ఏమో ఫంక్షన్స్. మెడుల్లా అబ్లాంగేటా కంట్రోల్స్ కాఫ్ అండ్ స్నీజింగ్. రెగ్యులేట్ ఎమోషన్స్ అండి, డయాన్సెఫ్లాన్. బాడీ ఈక్విలిబ్రియం అండి, సెరిబెల్లం. ఇమాజినేషన్, అదర్ ఎమోషన్స్, సెరిబ్రమ్ ఈజ్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అండి. సెరిబ్రంలో మనకి థింకింగ్, లాజికల్ రీజనింగ్, అనలైటికల్ రీజనింగ్, అదే మ్యాథమెటిక్స్ చేయటం, స్పీకింగ్, లిజనింగ్, మెమరీ, ఈవెన్ ఇమాజినేషన్. అంటే ఇమాజినేషన్ అదర్ ఎమోషన్స్ అని కూడా సెరిబ్రమ్. అలా కాకుండా రెగ్యులేట్ ఎమోషన్స్, కొన్ని ఎమోషన్స్ ఏమొస్తాయంటే హంగర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో పెయిన్ కానీ యాంగర్ పెయిన్ లాంటి డైఎన్సెఫలాన్, యాంగర్, పెయిన్ అలాంటివి ఏవైనా సరే, హ్యాపీనెస్ అలా ఏవైనా ఎమోషన్స్ని రెగ్యులేట్ చేస్తాయి. సెకండ్ ఆప్షన్ B4 అండి. A3B4C2D1 అంటే A3B4 సెకండ్ ఆప్షన్ అండి. రైట్. రాదర్ డస్ నాట్ ఫీల్ హంగర్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ బికాస్ ఆఫ్. సరే, ఫుడ్ తిన్న తర్వాత బెటర్ లెప్టిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ చేయబడుతుందండి. తద్వారా మనకి హంగర్ చనిపోతుందండి, ఆకలి చచ్చిపోతుంది. కాబట్టి లెప్టిన్ హార్మోన్ స్టమక్ రిలీజ్ అయిన తర్వాత ఇట్ ఇస్ ఎనఫ్ అని చెప్పేసి ఇండికేషన్స్ వస్తాయి మనకి. అది లెప్టిన్ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఇంకా ఆకలి వేయకుండా ఆగిపోతుందండి. రైట్. క్యారెక్టర్స్ ఆఫ్ మొనిరా లివింగ్ బీయింగ్స్ ఆర్ చూడండి సార్. మొనిరా లివింగ్స్కి ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి సార్. దీస్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. దీస్ ఆర్ నాట్ యూకారియోట్స్. దే కలెక్ట్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ దేర్ బాడీ. దే రిప్రొడ్యూస్ బై బైనరీ ఫిషన్. లోకోమోటరీ ఆర్గన్స్ ఆర్ ప్లాజల్ అండ్ సీలియా. సార్, మొనిరాకి సంబంధించి యూగ్లీనా, బ్యాక్టీరియా ఏమైనా కావచ్చు అండి. సీలియా అంటే పారామిషియం అంటే ఏమైనా కావచ్చు.
మునిర్ అంటే యుని సెల్లర్, మోనో అంటే 1 కదా, కాబట్టి యుని కరెక్టే కదా, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇవి మునిరాలో మోస్ట్లీ ప్రో క్యారెట్స్ ఉంటాయి సార్, అంటే న్యూక్లియస్ ఈజ్ నాట్ ఎన్క్లోజ్డ్ బై మెంబ్రెయిన్, కాబట్టి వాటిని ప్రో క్యారెట్స్ అంటాం. మరి ఇక్కడ దిస్ ఆర్ నాట్ యూ క్యారెట్స్ అంటే సరిపోయింది కదా. వీటిని యాక్చువల్ ఏమంటాం, దే ఆర్ కాల్డ్ ప్రో క్యారియోట్స్, అంటే యూ క్యారెట్స్ కానివే కదా, రైట్. దే కలెక్ట్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ, బయట నుంచి ఫుడ్ తీసుకుంటాయి, ఎందుకంటే ఓన్గా తయారు చేసుకోలేవని. దే రిప్రొడ్యూస్ బై బైనరీ ఫిజన్స్, దే రిప్రొడ్యూస్ యాక్చువల్గా బైనరీ ఫిజన్ ద్వారా బ్రేక్ చేస్తాడు. యాక్చువల్గా పారామిషన్ ఉందనుకోండి, దే కెన్ స్ప్లిట్ ఇన్ 2 halves, అంటే ఒక కంప్లీట్గా ఒక ఆర్గానిజం 2గా విడిపోతుంది, దాన్ని బైనరీ ఫిజన్ అంటాం. లోకోమోటరీ ఆర్గాన్స్ ఏంటి, ఫ్లాజెల్లా, సీలియా. పారామిషన్ చూడండి సీలియా ఉంటాయి, యూక్లిన్ వేసుకుంటే ఫ్లాజెల్లా ఉంటాయి, అట్లా. అంటే 1 2 3 4 5 అన్ని ఆప్షన్స్ కూడా కరెక్ట్ అండి మొనిరా. నెంబర్ క్వశ్చన్ 8, ద ఫ్లోటింగ్ యానిమల్ ఆన్ సీ వాటర్ ఫైసీలియా. ఫైసెల్ నిక్నేమ్ ఉంటుంది సార్, పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటాం. సీ కుకుంబర్ని కుకుమేరియా అంటాం. స్కావెంజర్స్ ఆఫ్ ఎర్త్ అంటే దానికి రాబందులు అనొచ్చు, వల్చర్ అనొచ్చు, బ్యాక్టీరియా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సీ కుకుంబర్ అంటే కుకుమేరియా అనే ప్లాంట్ ఉంటుంది, ఎక్కాడర్మేట్ ఉంటుంది సార్. వీటిని డయాటమ్స్ అంటాం సార్, డయాటమ్స్ అంటాం. దీన్ని కుకుమేరియా లేదా హోలోథీరియా అనేటువంటిది 2 ఉంటాయి సార్ ఎక్కైనోడెర్మేటకి. స్కావెంజర్స్ ఆఫ్ ఎర్త్ అంటే బ్యాక్టీరియా అవ్వచ్చు, అలాగే స్కావెంజర్స్ ఆఫ్ నేచర్ అనొచ్చు, లేదా రాబంద్ వల్చర్ అనొచ్చు కొంతవరకు, రైట్ సార్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ చేంజ్ ఇస్ నాట్ హ్యాపెండ్ ఇన్ ఎక్స్హాలేషన్. సార్ ఎక్స్హాలేషన్ అంటే ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హాలేషన్, ఎక్స్హాలేషన్. ఇన్హాలేషన్ అంటే టేకింగ్ బ్రీత్ అండి, ఎక్స్హాలేషన్ అంటే రిలీజింగ్ బ్రీత్, రిలీజింగ్ ఎయిర్ కదా, రిలీజింగ్ ఎయిర్ అంటున్నాం. ఇక్కడ డయాఫ్రమ్ టేక్స్ కాన్వెక్స్ షేప్, ఇది కరెక్టే కదా. 16% ఆఫ్ O2 ఈజ్ రిలీజ్డ్. సార్ మనం ఇన్హాలేషన్లో 21 తీసుకుంటాం సార్, ఇన్హాలేషన్లో 21 తీసుకుంటాం, అందులో 5% ఏమో మనం కన్జ్యూమ్ చేసుకుంటాం, 5% ఏమో కన్జంప్షన్ చేసుకుంటాం, క్లియర్. ఇంకెంత ఉంది సార్ అంటే 16% ఏమో మనకి ఇలా వెళుతుంది, సౌండ్ వస్తుంది ఖచ్చితంగా, పీల్చేటప్పుడు విచ్చినప్పుడు ఖచ్చితంగా సౌండ్ వస్తుంది సార్, కాబట్టి కరెక్టే. స్వాలోయింగ్ ఫుడ్, మనం ఫుడ్కి దీనికి సంబంధం లేదండి, ఇర్రిలేటెడ్ అంటే ఇది ఆప్షన్, అంటే నాట్ రిలేటెడ్ సార్. Price of a movie ticket in M Square Mall is decreased by 1%, but total revenue of collection is increased by 83, 1/3%. 1% అంటే ఇక్కడ 1/100 అండి, రైట్. 83 1/3% అంటే 5/6 అండి. ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయడం తెలియాలి మనకు. 5/6 బికాస్ సిట్టింగ్ కెపాసిటీ వాజ్ ఇంక్రీజ్డ్. ఇఫ్ సీటింగ్ కెపాసిటీ ఈజ్ నౌ 350, దెన్ ఫైండ్ హౌ మెనీ సీట్స్ వర్ ఇంక్రీజ్డ్ ఇన్ సినిమా హాల్. ఇంక్రీజ్ అయ్యాక 350 అయ్యిందట, ఇంక్రీజ్ అయిన సీట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, రైట్. ఫస్ట్ ఇనీషియల్గా ఇక్కడ ఏంటంటే రెవెన్యూ చూద్దామండి, రెవెన్యూ ఏమంటున్నాడో చూద్దాం. రెవెన్యూ ఫస్ట్ ఇనీషియల్గా రెవెన్యూ ఏమైందండి, ఇక్కడ రెవెన్యూ ఆఫ్ ద కలెక్షన్ ఇంక్రీజ్డ్ అన్నాడు, అంటే 5/6 కాబట్టి ఇనీషియల్గా 6 parts ఉంటే 5 parts ఇంక్రీజ్ అయితే 11 అవుతుందండి. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ ఏ టికెట్, ప్రైస్ ఆఫ్ ఏ టికెట్ డిక్రీజ్ అయింది ఎంత, 1%. 1/100 అంటే ఇనీషియల్గా 100 ఉంటే 1 part డిక్రీజ్ అయితే 99 అవుతుంది. మరి ఇప్పుడు సీట్స్ గురించి ఇస్తున్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎలా వస్తుందనేది చూడండి. నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, టికెట్ కాస్ట్ 10 రూపీస్ ఉందంటే కలెక్షన్ 200 రూపీస్ వచ్చింది అంటాను. మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే రెవెన్యూ వచ్చిన కలెక్షన్ బై ప్రైస్ ఆఫ్ ద టికెట్, అంటే 200/10 చేస్తే 20 సీట్స్ ఉన్నాయని వస్తుంది. సో ఇక్కడ కూడా సీట్స్ అంటే రెవెన్యూ బై ప్రైస్, దట్ ఈస్ 6/100 ఈజ్ టు 11/99. 11 1 జా 11 9 జా 2 3 జా 250 జా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 27, 9 × 3 27, 50 × 1 50. మరి క్లియర్గా నాకు ఏమైంది అంటే 50 parts వాల్యూ ఇచ్చేశాడు ప్రజెంట్గా, అంటే ఇంక్రీజ్ అయ్యాక వచ్చిన సీట్స్ ఎంత ఇచ్చాడండి, 350 ఇచ్చేశాడు, అంటే ×7 జరిగినట్టే, ×7. మరి నాకు ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి, దెన్ ఫైండ్ ద హౌ మెనీ సీట్స్ వర్ ఇంక్రీజ్డ్. ఇంక్రీజ్ అయిన సీట్స్ ఎంత అండి, 27 ఉన్నాయి, 50 అయింది అంటే 23 ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ కూడా 23ని 7తో మల్టిప్లై చేయాలి, 7తో మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటండి 161, విచ్ ఈజ్ అ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, A was to get a 29% hike in his salary, but due to typing error, it was wrongly typed the figure 57% and printed the new slip, right. He received this revised salary for 3 months. 3 months వరకు తీసుకున్నాడు. రివైజ్డ్ శాలరీ ఏంటంటే చూడండి, యాక్చువల్గా 29% ఇంక్రీజ్ అయిందండి, కానీ టైప్ చేయడం మాత్రం 57%గా ఇంక్రీజ్ అయింది అన్నట్టుగా తీసుకున్నాడు. సో 57%లో 29% రెడ్యూస్ చేస్తే ఎంత పర్సెంట్ అవుతుందో చూద్దాం.
57లో 29 రెడ్యూస్ చేస్తే ఎంత అండి 28%. ఇది ఇంక్రీజ్ అయింది, అంటే ఎక్కువ తీసుకుంటున్నాడు, ఎవ్రీ మంత్ 28% ఎక్కువ తీసుకుంటున్నాడు. అలా ఎన్ని మంత్స్ తీసుకున్నాడు? 3 మంత్స్ తీసుకున్నాడు. మరి 3 మంత్స్ అంటే ఏమవుతుందండి? ఇది 84% అవుతుంది. ఎంత తీసుకున్నాడు అండి? 84 3 మంత్స్లో తీసుకున్నాడు. 3 మంత్స్లో 84% ఎక్కువ తీసుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? బిఫోర్ ద ఆర్గనైజేషన్ రియలైజ్ ద మిస్టేక్, ఇఫ్ ద excess paid to him in the previous months is to be deducted from his 4th month salary. 4th month salary నుంచి ఇది డిడక్ట్ చేశాడట. డిడక్ట్ చేశాక వచ్చిన శాలరీ 9,000 అన్నాడు. 4th month salary, మరి 4th month salary అంటే యాక్చువల్గా అప్పుడు రియలైజ్ అయిపోయారు ఆర్గనైజేషన్ వాళ్ళు, రాంగ్గా ఇస్తున్నాం వీళ్ళకని. అంటే ఇప్పుడు 4th మంత్లో ఏం వస్తుంది? కరెక్ట్ వాల్యూ వస్తుంది. కరెక్ట్ వాల్యూ అంటే 29% హైక్ అండి. మరి 29% హైక్ అంటే 129% కదా. 129% నుంచి ఇప్పటివరకు ఎక్సెస్గా తీసుకున్న 84%ని మైనస్ చేస్తాడు. 129లో 84% పోతే ఎంతండి? 45%. ఈ వాల్యూ నాకు క్లియర్గా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి? 9,000 అని ఇచ్చాడు. అంటే ఏమైందండి? 45 వాల్యూ 9,000 అంటే ఇంటూ 200 కదా, ఇంటూ 200 అయింది. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? దెన్ ఫైండ్ హిజ్ యాక్చువల్ శాలరీ. యాక్చువల్ శాలరీ అంటే 129% వాల్యూవే కదా. సో 129ని కూడా నేను 200తో మల్టిప్లై చేస్తే 129 2s ఎంత వస్తుందండి? 258. 25800 అనేది ఆప్షన్ ఎక్కడుందో అది మన ఆన్సర్ అండి. 25800 విచ్ ఈజ్ ద 4th ఆప్షన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎవ్రీ డే మ్యాంగో సెల్లర్ సెల్స్ హాఫ్ ఆఫ్ హిజ్ స్టాక్. ఎవ్రీ డే హాఫ్ ఆఫ్ హిజ్ స్టాక్ సేల్ చేస్తారండి. నెక్స్ట్ 10% ఆఫ్ ద స్టాక్ ఓవర్ నైట్ గెట్స్ స్పాయిల్. అంటే హాఫ్ ఆఫ్ ద స్టాక్ అమ్మాక మిగిలిన హాఫ్లో 10% స్టాక్ ఓవర్ నైట్లో ఏమవుతుందండి? స్పాయిల్ అయిపోతుంది. స్పాయిల్ అయ్యేది 10% అంటే 1/10. 10% అంటే 1/10, రైట్. ఇఫ్ 1983 మ్యాంగోస్ రొటెడ్ ఓవర్ 3 nights. 3 nights అంటే 3 days అమ్మకాలు జరిగాయి, సేల్స్ జరిగాయి. 3 nights స్పాయిలింగ్ కూడా జరిగిందండి. సో 3 nights కాబట్టి 1/2. 3 days సేల్స్ హాఫ్ ఆఫ్ సేల్స్ ఉంటాయి. 3 nights 10% స్పాయిల్స్ ఉంటాయి. మరి ఇక్కడ నాకు ఒక వాల్యూ కావాలి, ఎందుకంటే ఇక్కడ వాల్యూలో ఇచ్చాడు. పర్సంటేజ్లో అంటే డైరెక్ట్ చేయొచ్చు, వాల్యూలో ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డినామినేటర్ వాల్యూస్ మల్టిప్లై చేస్తే 2 × 2 × 2 8, 10 × 10 × 10 1000, 8 × 1000 8,000 మల్టిపుల్స్లో ఉండేటట్టుగా ఒక వాల్యూ కన్సిడర్ చేస్తే ఈజీ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. మరి నేను టోటల్ వాల్యూ 8,000గా కన్సిడర్ చేస్తున్నా. టోటల్ వాల్యూ 8,000గా కన్సిడర్ చేస్తే ఫస్ట్ డే ఏమైందంటే అందులో హాఫ్ అంటే ఎంతండి? 4,000. హాఫ్ సేల్స్ చేస్తే రిమైనింగ్ 4,000 ఉందండి. రిమైనింగ్ 4,000 ఉంది నైట్కి. ఈ నైట్లో మనకు దీంట్లో 10% అంటే 400 స్పాయిల్ అవుతాయి. ఏమవుతాయండి? స్పాయిల్, రొటెడ్, రైట్. సో స్పాయిల్ అయిపోతాయండి. 400 స్పాయిల్ అయిపోతే 3,200 మిగులుతాయి. 3,600 మిగులుతుందండి. 3,600 మిగులుతుంది. మళ్ళీ ఇందులో నెక్స్ట్ డే సెకండ్ డే ఏమవుతుందంటే 50%, హాఫ్ ఆఫ్ ద సేల్స్ జరుగుతాయి కాబట్టి 1,800 జరుగుతాయండి. రిమైనింగ్ 1,800లో మళ్ళీ 10% 180 స్పాయిల్ అయిపోతాయి. 180 స్పాయిల్ అయిపోతే 1620 మిగులుతాయండి. 1620 మిగులుతాయి. మళ్ళీ మిగిలిన దాంట్లో థర్డ్ డే హాఫ్ ఆఫ్ ద సేల్స్ జరుగుతాయి. రిమైనింగ్ 810లో 10% అంటే 81 స్పాయిల్ అవుతాయి. 81 స్పాయిల్ అవుతాయి. మరి మిగిలిన ఏంటనే నాకు అవసరం లేదు. 3 days 3 nights అయిపోయాయి. 3 nightsలో స్పాయిల్ అయిన వాల్యూస్ కనుక అబ్జర్వ్ చేస్తే, స్పాయిల్ అయిన వాల్యూస్ కనుక చూస్తే 400 + 180 580, 580 + 81 580 + 81 ఎంతండి? 661 పార్ట్స్ వాల్యూ నాకు ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడండి? 1983 ఓవరాల్గా స్పాయిల్ అయినాయి 1983 మ్యాంగోస్ అన్నాడు. మరి 661 3s అనే మనకేమవుతుందండి? 1983 అవుతుంది. 661 3s 1983 అవుతుంది. అయితే హౌ మెనీ డిడ్ హీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ డే 8,000 పార్ట్స్ అనుకున్నా, ఈచ్ పార్ట్ 3 ఉంది కాబట్టి ఇంటూ 3 చేస్తే నాకు ఏమవుతుందండి? 24,000 అనేది ఆన్సర్ అయిపోతుంది. 24,000 అనేది ఆన్సర్ అవుతుంది. విచ్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యానుఫ్యాక్చరర్ ఫిక్సెస్ హిజ్ సెల్లింగ్ ప్రైస్ ఎట్ 33% ఓవర్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ నేను ఏమనుకుంటున్నాను? 100. ఇందులో సెల్లింగ్ ప్రైస్ ఏంటండి?
33% మోర్ అన్నాడు కాబట్టి 133 అవుతుంది, 133 అవుతుంది. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్షన్ గోస్ అప్ బై 12%, ఈ కాస్ట్ ప్రైస్ అనేది 12% ఇంక్రీజ్ అయిందంటే 112 అవుతుంది, 112 అవుతుంది. అండ్ ద మ్యానుఫ్యాక్చరర్ రైజెస్ హిజ్ సెల్లింగ్ ప్రైస్ బై 10%, రైజెస్ హిజ్ సెల్లింగ్ ప్రైస్ బై 10%. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందులో 10% వాల్యూ ఎంతండి? 13.3. మరి 13.3 దీనికి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 146.3, 146.3 అండి. లేదు, ఈ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నానంటే దాన్ని ఇలాగే ఉంచేస్తాను. 133 ఇంటూ 10% రైజ్ అయిందంటే 110/100గా తీసుకుంటున్నాను, 110/100గా తీసుకుంటున్నాను. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. ఇప్పుడు ఏమడిగిందండి? ఈజ్ అ పర్సెంటేజ్ ప్రాఫిట్ అడిగాడు కాబట్టి ఈ 10 ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నా. ఈ 10 ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే 112 ఇంటూ 10 ఈజ్ టు 133 ఇంటూ 11, రైట్? 112 ఇంటూ 10, 133 ఇంటూ 11. 7 టేబుల్లో చేస్తే 7 1 జా 7, 7 1 జా 7, 4 రిమైండర్, 7 6 జా 42, 7 1 జా 7 అండి. ఇక్కడ 7 1 జా 7, నెక్స్ట్ 6 రిమైండర్ 63 అంటే 7 9 జా, 16 10 జా 160, మరి 11 19 జా ఎంత వస్తుందంటే 209, 209. మరి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ? 49 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఆ 49 అనేది ఎంత పర్సెంటేజ్ అంటే 49 బై కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 160 ఇంటూ 100% చేయాలి, ఇంటూ 100% చేయాలి. చేస్తే 0 క్యాన్సల్, 2 టేబుల్లో క్యాన్సల్ చేస్తే 2 5 2 8. డినామినేటర్లో 8 ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి, డినామినేటర్లో 8 ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి అంటే డెఫినెట్గా థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అయితే కాదండి. ఆ 2 ఆప్షన్స్లో ఏదో చూద్దాం. 5 9 జా 45, 4 రిమైండర్, 5 4 జా 20 ప్లస్ 4 24, 245/8. 245/8 అంటే 830 జా 240, 830 జా 240 పోను 5/8, విచ్ ఈజ్ సెకండ్ ఆప్షన్, which is a second option, right? Next one, the ratio of selling price of 3 articles A, B, C is selling prices A, B, C is 8:9:5, 8:9:5. Then the profit percentages is 8:7:14, right? If the profit percent of A is 14.28%, 14.28% అంటే 1/7 అండి, 14.28% అంటే 1/7. సో నేను ఇక్కడ 1/7 తీసుకుంటున్నాను. 1/7 ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ప్లస్ అంటే 7 పార్ట్స్కి 1 పార్ట్ యాడ్ చేస్తే 8 పార్ట్స్ అనేది ప్రాఫిట్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 7కి ప్రాఫిట్ యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 7కి 1 యాడ్ చేస్తే 8 పార్ట్స్, 8 పార్ట్స్ వాల్యూ ఇక్కడ 8 ఇచ్చాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ 7 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందంటే 7 అవుతుందని చెప్పి తీసుకుంటాను. ఇన్ ద సిమిలర్ మ్యానర్ ఇక్కడ 9 ఉందంటే ప్లస్ 1/8, ప్లస్ 1/8, 9 ఉండేటట్టుగా తీసుకుంటున్నాను. లాస్ట్కి టాలీ అవుతుందో లేదో చెక్ చేద్దాం, రైట్? ప్లస్ 1/8, 8 ప్లస్ 1 9 పార్ట్స్ వాల్యూ 9 అయిందంటే కాస్ట్ ప్రైస్ 8 పార్ట్స్ అండి, రైట్? ఇక్కడ కూడా 1/4 తీసుకుంటున్నాను ఎందుకంటే 5 కావాలి. 4 + 1 5 అండి, 5 పార్ట్స్ వాల్యూ 5 అయితే 4 పార్ట్స్ వాల్యూ కాస్ట్ ప్రైస్ 4. మరి ఇవి కరెక్ట్ అయినా సరే అంటే ఈ రేషియో చేసినప్పుడు 8:7:4 14 రావాలి, ఎందుకంటే ప్రాఫిట్ పర్సెంట్ వాల్యూసే. మరి 7కి 8కి 4కి ఎల్సిఎం ఎంత అండి? 56. 56 రావాలంటే ఇక్కడ 8తో మల్టిప్లై చేస్తే 8 పార్ట్స్, 56 రావాలంటే 7తో మల్టిప్లై చేస్తే 7 పార్ట్స్, 56 రావాలంటే 14తో మల్టిప్లై చేస్తే 14 పార్ట్స్. టాలీ అయిందా లేదా? రైట్. సో ఈ విధంగా ఇదొకటి కొద్దిగా అజ్యూమ్ చేస్తున్నానండి ఓవరాల్గా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి, రైట్? 7 8 4. ఇప్పుడు అడిగింది ఏంటి? అండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి ఈజ్ 400. కాస్ట్ ప్రైస్ ఆఫ్ బి ఇచ్చాడండి, అది పక్కన పెట్టేసేయండి. వాట్ ఈస్ ద ఓవరాల్ గెయిన్ పర్సెంట్? ఓవరాల్ గెయిన్ పర్సెంట్ అన్నాడు కాబట్టి ఓవరాల్ కాస్ట్ ప్రైస్ ఏంటండి? 7 + 8 15 + 4 19. అండ్ ఓవరాల్ సెల్లింగ్ ప్రైస్ ఏంటండి? 8 + 9 17, 17 + 5 ఎంత అండి? 22. 19 పార్ట్స్ ఉన్నది, 22 పార్ట్స్ అయిందంటే 3 పార్ట్స్ ఇంక్రీజ్ అయిందా లేదా? 3 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. సో ప్రాఫిట్ అనేది 3/19, 3/19 ఇంటూ 100%. ఇది జాగ్రత్తగా చూడండి, దట్ ఈస్ 300%/19. ఓకేనా? 19 1 జా 19, 19 1 జా 19, 11 110 అవుతుంది, 110 అవుతుంది. మరి 19 5 జా ఎంతండి? 95. 19 5 జా ఎంతండి? 95. సో 15 పాయింట్ సంథింగ్ ఉంటుంది. ఇక్కడ 15 పాయింట్ సంథింగ్ అనే ఆప్షనే లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ తీసుకుంటాను, నన్ ఆఫ్ దీస్ తీసుకుంటాను, రైట్? సుదీప్ ఇన్వెస్టెడ్ 1/8 ఆఫ్ ద సర్టెన్ సమ్ ఎట్ 5% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years and 3/5 ఆఫ్ ద అమౌంట్
some at 6% per annum for 2 years and the remaining at 10% per annum for 2 years. ఇక్కడ 1/8 3/5 రిమైనింగ్ అన్నాడు, అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది, రైట్? సో 1/8 3/5లో డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం ఏంటనే చూద్దాం. ఎల్సిఎం ఏంటండి? 40. మరి 40 మల్టిపుల్స్లో వాల్యూ ఉండేటట్టుగా తీసుకుందాము. నేను టోటల్ వాల్యూని 4,000గా కన్సిడర్ చేస్తా. 4,000గా కన్సిడర్ చేస్తా, ఎందుకంటే ఇవన్నీ థౌజండ్స్లోనే ఉన్నాయి కదా, 4,000 కన్సిడర్ చేసుకుంటా 40 మల్టిపుల్స్లో. మరి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 3 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఫస్ట్ 1/8 ఆఫ్ ద అమౌంట్, దీంట్లో 1/8 అంటే 1/8 చేస్తే ఎంత వస్తుందండి? 500. ఎంత వస్తుందండి? 1/8 చేస్తే వచ్చేది 500. నెక్స్ట్ 3/5 బై 5 చేస్తే 800 ఇంటూ 3 చేస్తే 2400. పోను రిమైనింగ్ అన్నాడు. 2400 ప్లస్ 500 ఎంతండి? 2900. పోను రిమైనింగ్ అంటే 1100. 4,000లో 2900 పోను రిమైనింగ్ ఎంత అండి? 1100, రైట్? దీనిపైన చూడండి, ఫస్ట్ ఇది 5% పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. 1 yearకి 5% అంటే 2 yearsకి 10% అండి. ఇందులో 10% వాల్యూ ఎంత అంటే 50. నెక్స్ట్ 6% పర్ యానం ఫర్ 2 years అన్నాడు, అంటే 6% ఫర్ 2 years అంటే 12% అవుతుంది. ఇందులో 12% అంటే 10% 240 అండి, 2% 48 అండి, 2% 48. 240 ప్లస్ 48 అంటే 288 అవుతుందండి. 12% చేస్తున్నా. 10% 240, 2% 48. 240 ప్లస్ 48 అంటే 288 అవుతుంది. నెక్స్ట్ దీంట్లో 10% పర్ యానం ఫర్ 2 years అన్నాడు. 2 years అంటే 20% అవుతుంది. 10% 110, 20% 220 అవుతుంది. మరి ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేది మనకి ఇంట్రెస్ట్ అండి. కానీ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇచ్చేసాడు మనకు. ఇవన్నీ యాడ్ చేస్తే చూడండి, 220 ప్లస్ 50 ఎంతండి? 270. మరి 270 ఈ రెండింటిని యాడ్ చేస్తే 288 ప్లస్ 270ని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 558. 270 ప్లస్ 288ని యాడ్ చేస్తే 558. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడండి నాకు? 1674 ఇచ్చాడు. మరి ఇది ఎన్ని టైమ్స్ అయిందండి? 3 times అయింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 3 times అయిందా లేదా? ఎస్, 3 times అయిందండి. 3 times అయింది. మరి ఇది 3 times అయింది కాబట్టి ఫస్ట్ ఏమన్నాడు? ద టోటల్ సమ్ ఇన్వెస్ట్ చేసింది ఎంత అన్నాడు. ఇది కూడా 3 times అయితే ఎంత అవుతుందండి? 12,000, విచ్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ ఆప్షన్, రైట్? Frog, FROG. Frog is equal to 28 and duck is equal to 12. Then mice is equal to what? Now you see, frog. Here I am writing the letters FROG. First, if you write the position of the letter, F will be the 6th letter. R 18, 18. Here I am writing like this. O 15, 15. And G will be the 7th letter. Here the concept is total dimension, that is 28. So what we have to do is simply add the digits, sum of the digits of that number. So 6 is a 6th single digit, but in R there are 2 digits, 1 and 8. You have to add individual digits, like 1 plus 8. Same O, 1 and 5, 1 plus 5, G will be the single letter, you just add 7. See this, 6 plus 1, 7, 7 plus 8, 15, plus 5, 20, plus 7 plus 1. That total is equal to 28. The same number they mentioned here, right? And same concept we have to apply for the word duck, right? D-U-C-K. What is the position of D? 4 and U 21, C 3 and K 11. Add individual digits. 4 plus 2 plus 1 plus 3 plus 1 plus 1. 4 plus 2 6, 6 plus 3 9, 10, 11, 12. Total the given the value is equal to 12. This one. And based on that, we have to find the code for the word mice. M-I-C-E. Now you see, M that is 13, 1 and 3, I 9, C 3, E 5. What is the code for that? E is 5. And we have to add the positions. 1 plus 3 plus 9 plus 3 plus 5. For single digit, you take as it is. And if you have the double digit value, add the 2 digit. 9 plus 1, 10. Plus 3, 3, 6, 16 plus 5, that is equal to 21. So your answer is 21, 4th option. The answer is 4th option. Next, the houses of A and B face each other on a road going north to south. North-south. A is being on the western side. A comes out of his house, turn left and travels 5 km, turn right and travels 5 km to the front
of D's house, B goes exactly to the same and reaches in front of C's house. In this context, which one of the following statement is correct? Which one of the following statement is correct? For example, the houses of A and B facing each other going north to south. For example, here I am taking the roads like this. This is the road if you consider, right? So you are moving on the side of it north and south. This is north and south. This house is A and this house is B. Why? Because I am taking A and B is A faces to west and E faces to east. See this. A being on the western side. So if you take this is north and south, this will be the west and this will be the east. This one you see. North, south, east, west. A comes out of his house, turn left and travels 5 kilometers. A come out of his house, turn left. సో ఇది వెస్ట్ సైడ్ కాబట్టి లెఫ్ట్ అంటే ఎట్ అవుతుంది ఇట్ సైడ్, రైట్ అంటే అటు అవుతుంది, రైట్. సో వెస్ట్ సైడ్ లెఫ్ట్లో ఇలా ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 5 కిలోమీటర్ దెన్ టర్న్ రైట్, 5 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత దెన్ టర్న్ రైట్, రైట్కి టర్న్ అయ్యారమ్మ. సో ఇప్పుడు రైట్ అంటే ఇటు సౌత్కి రైట్ 5 కిలోమీటర్స్ ఇటు ట్రావెల్ అయ్యారు, రైట్. సో దిస్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ D's house, దట్ ఈస్ ద హౌస్ ఆఫ్ D. This will be the house of D. A turns 5 kilometers, then turn right, D house. At the same time, B does exactly in the same and reaches the in front of C's house. B కూడా అదే లెఫ్ట్ రైట్ టర్న్ అవ్వాలి. ఇప్పుడు B ఎటు ఫేస్ చేశారు, ఈస్ట్కి ఫేస్ చేశారు కాబట్టి ఇదే లైన్లో లెఫ్ట్కి టర్న్ అయ్యారండి. లెఫ్ట్కి టర్న్ అయ్యి 5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి టర్న్ అయ్యి 5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత దెన్ మళ్ళీ ఎటు తిరగాలి, రైట్కి తిరగాలి. ఇలా పర్సన్ లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత దెన్ ద పర్సన్ హ్యాస్ టు టర్న్ రైట్ సైడ్. సో ఇటు రైట్ సైడ్ ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాలి, రైట్ సైడ్ 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇది సౌత్ అనుకుందామా, రైట్ సైడ్ 5 కిలోమీటర్స్ వెళ్ళాలి అండ్ ద రీచెస్ ద పాయింట్ టు సి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సి అండ్ డి లివ్ ఆన్ ద సేమ్ స్ట్రీట్. ఇద్దరు కూడా ఒకే స్ట్రీట్లో ఉన్నారండి. ఈ పర్సన్ ఇటున్నాడు, ఆ పర్సన్ అటున్నాడు అండి. సేమ్ స్ట్రీట్ అనడానికి ఛాన్స్ లేదు. సీస్ హౌస్ ఫేజెస్ సౌత్. సీస్ హౌస్ ఎటు ఫేస్ చేసిందండి, ఈస్ట్కి ఫేస్ చేసింది, లేదా ఈ పర్సన్కి ఆపోజిట్లో ఉన్నాడు కాబట్టి వెస్ట్ ఫేసింగ్ అవుతుంది, ఇది రాదు. ద హౌస్ ఆఫ్ సి అండ్ డి ఈజ్ లెస్ దాన్ 20 కిలోమీటర్స్ అపార్ట్. ఇటు 5 కిలోమీటర్స్, ఇటు 5 కిలోమీటర్స్. దీన్ని క్రాస్ చేసినా కూడా మనకి డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ తక్కువనే వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ పాయింట్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. బేసిక్గా ఇది చేయాలి అని అంటే రెండు సేమ్ డైరెక్షన్లో కనుక ఉంటే ఈ పాయింట్లో తీసుకోవాలండి. 2.5 తీసుకున్న 20 కిలోమీటర్స్ తక్కువ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏంటి దగ్గర, థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. థర్డ్ విల్ బి ద రైట్ ఆన్సర్. One evening before sunset, two friends, Raman and Arjun, were talking to each other face to face. If Raman's shadow was exactly to his left, Raman's shadow was exactly to his left, and which direction was Arjun facing? You just remember when there is a condition of evening or morning, evening condition, when the person moving simply, so evening means always sun is in the west direction. If sun is in the west direction, always your shadow falls towards east. One evening condition, if a person walking towards east side, for example, I am walking towards east side, my back side is sun, right? I can find my shadow in front of me, right? So evening condition, if the person is walking east side, the shadow falls front. So you just remember this word, shadow falls towards his front side. For example, in evening, if the person is walking west side, he can identify shadow his back. He can identify his shadow his back. For example, the person is moving exactly opposite the sun, he can identify that his back side, right? If it is falls on north side, if the person walking towards north side, he can identify shadow his right side. ఎట్ సైడ్ ఐడెంటిఫై చేస్తాడండి, రైట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ వైపు వాక్ చేస్తున్నాడు అనుకోండి, దెన్ ద షాడో టువర్డ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నార్త్ వాక్ చేస్తే రైట్ సైడ్, సౌత్ వాక్ చేస్తే లెఫ్ట్ సైడ్, రైట్. సో ఇప్పుడు పర్సన్ రామన్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు హిస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీన్స్ రామన్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్, Raman facing north, then Arjun facing. These two persons are opposite direction. Opposite direction means Arjun facing, shadow falls left hand side. Left hand side means left hand side is this is south, right? Raman is facing left hand side means south. So Arjun is facing towards north. So this person facing south and this person facing north. North means third option is your answer. What is your answer? Third option, right? The plane dashed at 6 a.m. every day.
ప్రతిరోజు ఎవ్రీడే అనే మాట వచ్చింది. ఎవ్రీడే అనే మాట రాగానే ఇది ప్రజెంట్ సింపుల్. ప్రజెంట్ సింపుల్. ప్రజెంట్ సింపుల్ యొక్క క్లూ వర్డ్గా నువ్వు పరిగణించాలి. ఎప్పుడైతే వాక్యంలో ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ హాఫ్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డికేడ్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ నైట్, ఎవ్రీ ఏప్రిల్, ఎవ్రీ సమ్మర్, ఎవ్రీ ఫ్రైడే, ఈ పదాలు ఏ వాక్యంలో కనపడినా ఆ వాక్యం ప్రజెంట్ సింపుల్లో ఉండాలి. ఎవ్రీ అనేది ఇక్కడ మెయిన్ వర్డ్ అంతే. ఎవ్రీ అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ అనే పదంతో పాటు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. దీంతో పాటు అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువలీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, అకేషనలీ, ఫ్రీక్వెంట్లీ, ఆల్వేస్, వన్స్ ఏ డే, ట్వైస్ ఏ మంత్, థ్రైస్ ఏ ఇయర్, న్యాచురలీ, రైట్? ఇలాంటి పదాలు కూడా ఏ వాక్యంలో మీకు కనబడినా దట్ సెంటెన్స్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ప్రజెంట్ సింపుల్. మరి ఇక్కడ ప్రజెంట్ సింపుల్ కాబట్టి ది ప్లేన్ ఈజ్ అరైవ్డా, అరైవా, అరైవ్సా? సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. ది ప్లేన్ అరైవ్స్ అట్ 6 AM ఎవ్రీ డే. ది ప్లేన్ ఈజ్ అరైవ్డ్ కాదు, ఈజ్ అరైవ్స్. ది ప్లేన్ అరైవ్స్ అట్ 6 AM ఎవ్రీ డే. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్లో కాబట్టి రైట్ మనం అరైవ్ అనే వర్బ్కు ఎస్ఓ ఈఎస్ఓ యాడ్ చేస్తున్నాం. ఐ ఆమ్ ఏ టీచర్. ఇది క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించింది. ఐ ఆమ్ ఏ టీచర్. అరెంట్ ఐ, బాగా అబ్జర్వ్ చేయి. అరెంట్ ఐ వస్తుంది. అరెంట్ ఐ. దీనికి మాత్రమే ఈ విధంగా వస్తుంది. అరెంట్ ఐ అని వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఐ ఆమ్ నాట్ ఏ టీచర్ అంటే అప్పుడు దానికి యామ్ వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ స్పెల్డ్ రాంగ్? రాంగ్ స్పెల్లింగ్ ఏముంది అంటున్నాడు. WHISTLE విజిల్, రైట్ స్పెల్లింగ్. కొలీగ్, COLLEA GU ఇచ్చాడు. కమిటీ, COMMI TTEE కమిటీ, కరెక్ట్. అసోసియేషన్, ASSO CIATI. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే రైట్ స్పెల్లింగ్ ఏంటి అంటే COLLEAGUE అవుతుంది. కొలీగ్, ఇది రైట్ స్పెల్లింగ్. వాడు రాంగ్ స్పెల్లింగ్ ఇచ్చాడు అక్కడ. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ మనకు కావాల్సిన ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అవుతుంది.